నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. రైతు భరోసాకు నో సీలింగు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగినట్టు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాటానికి ముందు అడ్డగోలుగా ఇస్తన్రు. ఎవరికి పడితే వాళ్ళకి వందల ఎకరాలు ఉన్నోళ్ళు, ఫామ్ హౌస్‌లు ఉన్నోళ్ళకి, పెద్ద పెద్దోళ్ళకి ఇస్తన్రు. దానికి సీలింగ్ పెడతాం మేమొస్తే అని చెప్పారు. ప్రజలు కూడా అదే అనుకున్నారు. మామూలు సామాన్యంగా రైతులు, కష్టపడి పనిచేసే రైతులు, పంటనే నమ్ముకొని, భూమినే నమ్ముకొని రైతులు కూడా ఏమనుకున్నారంటే, మేము ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నాన్ని ఇస్తంటే, ధాన్యాన్ని ఇస్తంటే, అసలు ఎక్కడనో ఏసీ రూమ్‌లలో కూర్చున్నోడు వందల ఎకరాలు ఈడ డబ్బులు ఎక్కువై కొనుక్కున్నోడికి రైతు బంధు ఇస్తుండు, నాకు ఇస్తుండు. ఏమి ఇచ్చినట్టు అని వాళ్ళు అనుకోనే కేసీఆర్‌ని ఇంటికి పంపారు. నువ్వు ప్రభుత్వానికి సంబంధించిన సంపదని ఎవడికి పడితే వాడికి పంపిణీ చేస్తున్నావు, అవసరం లేనోళ్ళకి కూడానే ఇంటికి పంపారు. దాన్ని మీరు చెప్పారు కూడా. దానివల్లనే రూరల్ ఏరియాల్లోనే ఎక్కువ బీఆర్ఎస్ దెబ్బతిన్నది. అటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలు ఈ రూరల్ జిల్లాలు. హైదరాబాద్‌లో దెబ్బతినలే. ప్రధానంగా రైతులే రిఫ్లెక్షన్ వచ్చింది. మీరు చెప్పారు. మేము సీలింగ్ పెడతాం 10 ఎకరాలా, 15 లేకపోతే 7 ఎకరాలా అని చెప్పి. ఇప్పుడు మళ్ళా సీలింగ్ లేదని లీకులు ఇత్తన్రు. రైతు భరోసాకు సీలింగ్ లేదు. నో సీలింగు. మరి నో సీలింగ్ అయినప్పుడు రైతు బంధు ఇత్తే అయిపోయేది కదా! ఇన్ని రోజులు ఎందుకు ఆపాలా? జూన్ దియ్యరైతిరి, డిసెంబర్ దియ్యరైతిరి, అంతకుముందు లేట్ చేత్తిరి. నువ్వు ఇస్తానన్నదేంది? సేమ్ టు సేమ్ ఉంది. సీలింగ్ లేదు. 5,000 బదులు 7,500 ఇత్తా తడవకంటి. మరి ఎడిపాయే? మరి సీలింగ్ లేనిది ఇన్ని రోజులు ఎందుకు టైం పాస్ ఎందుకు? దానిపైన మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు? మీరు ఇంకోటి అంటున్నారు. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు రోడ్లకి ఇస్తున్నారు, వెంచర్లకి ఇస్తున్నారు. అది తీసేయండి. అయిపాయే. అది గుర్తించడానికి ఇన్ని రోజులా? మీరు సీలింగ్ పెడతారేమన్నా వందల ఎకరాలు ఉన్నోళ్ళకి ఫామ్ హౌజులు డబ్బులు ఎక్కువయ్యి బడాబాబులు, పెత్తందారులు, పెట్టుబడిదారుల భూములకి తగ్గిస్తారని ప్రజలు అనుకున్నారు. మళ్ళా మేము కూడా వాళ్ళకే ఇస్తాం. కేసీఆర్ చేసిందే మేము చేస్తాం. కాకపోతే రాళ్ళు రప్పలకి ఇవ్వంటున్నారు. ఎస్, రాళ్ళు రప్పలకి ఇవ్వద్దు. కొండలకి, గుట్టలకి ఇయ్యొద్దు. రోడ్లకి ఇయ్యొద్దు. కానీ దాంతోపాటు రాళ్ళు, రప్పలు కొండలకి, గుట్టలకి ఇస్తే ఎంత అన్యాయమో, డబ్బులు ఎక్కువై వందల ఎకరాలు ఊర్లలో కొనుక్కొని ఎక్కడనో సిటీలలో బతుకుతున్నోళ్ళకి కూడా ఇవ్వటం తప్పే. అంటే డబ్బులు ఎక్కువైంది ఎకరం, 2 ఎకరాలు కొనుక్కున్నోడి గురించి కాదు నేననేది. వందల ఎకరాలు ఇన్‌కమ్ ట్యాక్స్‌లు తప్పించుకోవడానికి డబ్బుల్ని ఏం చేయాలో తెలవని పరిస్థితుల్లో భూముల మీద పెట్టుబడి పెడుతున్నారు పెద్ద పెద్దోళ్ళు. ఫార్మా కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయలు దోసి జనం దగ్గర తీసిపోయి వందల వేల ఎకరాలు కొంటున్నారు. గ్రామాలలో ఉన్న రైతులను కంబళిస్తున్నారు. మామూలుగా కాదు. చిన్న చిన్న చిన్నకారు రైతులు 2, 3 ఎకరాలు ఉన్నోళ్ళని బలవంతంగా గుంజుకుంటున్నారు. డబ్బులిచ్చే గాని గుంజుకుంటున్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళే కొంటరు. మధ్యలో ఉండలేరు కదా! ఇక వాళ్ళకి బంద్ చేయాలి రైతు బంధు. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బండి పార్థసారథి రెడ్డి అని ఉంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన హెట్రో డ్రగ్స్ పెట్టి వందల ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ కొనడు. ఇప్పుడు ఆయనకు వస్తుంది రైతు బంధు. ఇక అట్లాంటి వాళ్ళకి సీలింగ్ పెట్టాలి మరి. ఆయన చాలా ప్రాంతాల్లో కొన్నాడు. ఎక్కడ పడితే అక్కడే. కొని అసలు ఆ భూములు ఎక్కడున్నాయో కూడా ఆయనకు తెలవదు. ఇక అంటే ఆయన ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి ఆయనే అసెంబ్లీ సాక్షిగా నాకు చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది అని ఇక రొమ్ములు గుద్దుకొని చెప్తుండే ఆయన. ఆయనకు వస్తుంది రైతు బంధు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి, నాకు మెడిసిన్ కాలేజీలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ల్యాండ్ బ్యాంక్ ఫుల్‌గా ఉందని అంటుండు హైదరాబాద్ చుట్టుపక్కల. వాటికి రైతు బంధు వస్తుంది. ఇట్లా ఎగ్జాంపుల్‌కి చెప్తే ఇక చాలామంది ఉంటారు లెక్క చెప్పాలంటే. మరి వాళ్ళందరికి సీలింగ్ పెట్టకుండా మనం నో సీలింగ్ అని ఇస్తే మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? ఏం మార్పు వచ్చినట్టు? స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం అట సాగు చేసే భూములన్నిటికీ సాయం. సంక్రాంతి నుంచి అమలు ఎకరాకి 7,500 చొప్పున ఏటా 2 విడతలుగా పంపిణీ. ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం. ఏం కేబినెట్ భేటీ? అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. ఇప్పుడు ఇన్ని రోజులు ఆపారు. జూన్‌లో ఒక సీజన్ ఇలా, డిసెంబర్‌లో ఇయ్యలేదు. మళ్ళీ సంక్రాంతి తర్వాత అది కూడా సీలింగ్ లేకుండా అన్నారు. దీనికోసం ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఉందా? ఆ రిమోట్ సెన్సింగ్ ఏదో గుట్టలు, కొండలు చెట్లకి, చేమలకి ఇస్తానంటారు. అది ఎప్పుడో పెడితే అయిపోయేది కదా! జూన్‌లో వచ్చేయి కదా డబ్బులు. ఎంతసేపు రిమోట్ సెన్సింగ్ పని? అది ఇన్ని రోజులు దానికి మంత్రివర్గ ఉపసంఘం కావాలనా? ఇది ఒక వార్త. కేసీఆర్‌ను హరీష్ రావుకి ఊరట లభించిందట. క్యాష్ పిటిషన్లపై విచారించిన హైకోర్టు. భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు సస్పెండ్. తదుపరి విచారణ వచ్చే నెల వాయిదా వేశారు. ఆ మధ్య భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. కేసీఆర్, హరీష్ రావు వచ్చి కోర్టు ముందు హాజరు కావాలి. కాళేశ్వరము, మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ఒక అతను కేసు వేసిండు. వాళ్లే దోషులు అని చెప్పి. వాళ్ళని అటెండ్ కామని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు అటెండ్ కాలే. వీళ్ళు అటెండ్ కాకుండా ఏం చేశారు? ఇప్పుడు హైకోర్టుకు పోయారు.
మేము అట్లా ఎట్లా ట్రెండ్ అవుతాం, భూపాలపల్లి జిల్లా కోర్టుకు అసలు అధికారమే లేదు కాబట్టి క్వాష్ చేయండి అంటే సస్పెండ్ చేసింది ఆ తీర్పుని. ఇక వీళ్ళు రిలీఫ్ వచ్చింది కొంత. కేసీఆర్ అని హరీష్ రావు అక్కడ పోయే అవసరం లేదు. మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులకు లైన్ క్లియర్ అయిందట. 10 లక్షల లోపు ఉన్న వాటిని విడుదల చేస్తాం. ప్రజాప్రతినిధులను గత ప్రభుత్వం వీధి పాలు చేసింది. బీఆర్ఎస్ నేతల ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తుండు. అంబేద్కర్ మాకు దేవుడితో సమానం. దేవుడి పేరుతో రాజకీయాలు చేసేందుకు సిగ్గుండాలి. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుకైతే కొంత మోక్షం వచ్చిందట. బట్టి విక్రమార్క గారు నిన్న ఒక నోట్ నుంచి ఒక మాట అన్నాడు పాపం. అది ఇంక ఇయ్యలే. 10 లక్షల లోపు ఉన్న సర్పంచులకు సంబంధించిన బిల్లులు రిలీజ్ చేస్తాం అంట. అది ఎప్పుడు చేస్తారో మళ్ళా అంటమైతే అన్నాడు. వాళ్ళు పాపం చాలామంది రోడ్ల మీద పడి తిరుగుతుండ్రు. అప్పులు చేసుకొని ఏం చేయాలో తెలియదు, బిల్లులు రావు, బంగారాలు తాకట్టు పెట్టి భూములు తాకట్టు పెట్టి తెచ్చారు. గవర్నమెంట్ కదా చేస్తున్నామే వస్తాయి బిల్లు అనుకొని. సంవత్సరాలు అయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇలా కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అవుతుంది ఇట్లా బిల్లులు. దానికోసం ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వచ్చాక కూడా 3-4 సార్లు ముట్టడి చేశారు. సెక్రటరియట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు తప్ప డబ్బులు ఇలే. ఇప్పుడు మరి కొద్ది తీవ్రత వచ్చిందంటే 10 లక్షల లోపోళ్ళకైతే ఇస్తారట. మరి ఇక దాని పైన వాళ్ళే ఎప్పుడైద్దో. ఇప్పుడు 2 లక్షల లోపోళ్ళే రుణమాఫీ చేసి 2 లక్షల పైన వాళ్ళు వదిలేశారు. ఇక ఆ కథ అయితే కానీ 10 లక్షల లోపు అయితే కొంత వచ్చే అవకాశం ఉందట. అది బట్టి విక్రమార్క గారు చెప్పారు. మరి ఎప్పుడు ఇస్తాడు, ఇచ్చే అవకాశం ఉందా, ఎన్ని రోజులు పడుతుందో చూడాలి. ఒకే కారులో బావ బామర్దులట. కారు నడిపిన కేటీఆర్ ల్యాండ్ క్రూజర్లో నేరేళ్లపల్లికి వెళ్ళిన నేతలు. ఇది దేనికి వార్త? వాళ్ళు ఒక్క కారులో పోతుంది, 10 కార్లో పోతుంది, ఆయన నడిపితేంది, ఆయన నడిపితే దీనికి వార్త? ఇది ఏమైనా జనాలకు పనికి వస్తుంది? వార్తలు రాసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది పాపం నిన్న. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రేణుకా నాయక్ అట పాపం, ట్రైబు. అశోక్ నగర్లోని సాయిప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. రేణుక ఫ్యాన్కు చున్నీతో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పక్క రూంలో ఉన్న స్నేహితురాలు గమనించి సిబ్బందితో కలిసి కిందకు దింపి గాంధీ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ రేణుక మృతి చెందగా రేణుకాది కామారెడ్డి జిల్లా సోమారం గ్రామం తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందట. రేణుక పాపం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంది, గవర్నమెంట్ ఉద్యోగాలకి, పోటీ పరీక్షలు. 24 సంవత్సరాల వయసు, ఎన్నో ఆశలతోనే హైదరాబాద్ వచ్చింది. అశోక్ నగర్లో హాస్టల్లో ఉంటుంది. వ్యయ ప్రయాసాలు కూర్చి ఖర్చు హాస్టల్లో ఉండటం అంటే 5-6 వేలు అవుతాయి నెలకి. ఎక్కడో మారుమూల తాండా నుంచి వచ్చింది పాపం, వచ్చి ఇక్కడ చదువుకుంటుంది ఎన్నో ఆశలతోని. ఈ ప్రభుత్వాల మీద ఆశలతోని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము గెలిస్తే సంవత్సరం లోపే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే ఆశలు నమ్మి వాళ్ళు వచ్చి ఇక్కడ అప్పులు చేసి వచ్చేట ఉంటున్నారు. సంవత్సరం దాటిపోయింది, విజయోత్సవాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాలు. ఆడ 50,000 కూడా నింపలా. ఆ 50,000 54,000 నింపారు. నింపారు? కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ నింపారు. వాటినే పత్రాలు ఇచ్చారు, అపాయింట్మెంట్ ఆర్డర్లు. మరి 2 లక్షలు ఎడిపోయా అంటే లేదు మేము 54,000 దేశ రికార్డు ఇది అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇగో మీ దేశ రికార్డులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఊరేసుకొని. ఇది గమనించాలి మీరు. జాతీయ స్థాయిలో ఎక్కడా నింపలేదు, మేము నింపిన 54,000 పోస్టులు ఒక సంవత్సరంలో అంటున్నాం. మీరు నింపింది కాదు, కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లని నిరుద్యోగులు అంటున్నారు. కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఎగ్జామ్లు పెట్టి మీరు చేసి దాన్నే మేము నింపినామని చెప్పుకుంటుంటే అసలు 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. మీరు నింపుతున్నాను 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నట్టేనే ఓట్లు వేసి గెలిపించి మేము హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అవుతున్నాం డబ్బులు పెట్టి, వాటి గురించి చెప్పట్లేదు అని చెప్పి ఒక మనోవేదంతోనే ఆందోళనతోని చనిపోయిన పరిస్థితి. కానీ ఇది పరిష్కారం కాదు. యువత నిరుద్యోగులు కూడా గమనించాలి. చనిపోవటం పరిష్కారం కాదు. చనిపోవటానికి కాదు పుట్టింది బతకటానికి, కష్టాలు ఎదుర్కోవటానికి. ప్రతి మనిషి పుట్టేది బతకటానికి. ఇక కష్టం వస్తే చచ్చిపోతా అంటే భూమి మీద మనిషే ఉండడు. కష్టం లేని మనిషి భూమి మీద లేడు. కష్టం ఉందా చెప్పి చనిపోవద్దు. యువత జాగ్రత్తగా గమనించాలి. దట్టు మీరు చదువుకున్న యువత, ఇంటలెక్చువల్ అంటే ఎడ్యుకేటెడ్ పీపులే ఏది మంచి, ఏది చెడు, ఏది కష్టం, ఏది సుఖం, ఈ కష్టం ఎట్లే ఉంటుందా, ఈ కష్టం కొద్ది రోజులే ఉంటుందా అని కనీసం ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎట్లా? కాబట్టి యువత గమనించాలి. ఇట్లాంటి సోదరి రేణుకా నాయక్ చేసిన పని ఎవరు చేయొద్దు. రేణుకా నాయక్ ఎదురైన పరిస్థితి ఎవరికి ఎదురు కావద్దు, ఆలోచనే చేయొద్దు. అది కొట్లాడండి, బతకడానికి కొట్లాడండి, బతకడానికి పోరాటం చేయండి. బతికే ఒక పోరాటం, జీవితం పోరాటం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితి తెచ్చుకోవచ్చు ఉద్యోగం కోసం.
వేరే కారణాలు వేరే ఉంటే చెప్పలేం కానీ ఉద్యోగం కోసమే అయితే చనిపోవాల్సిన అవసరం లేదు. అది కాదు ఇంకోటి వద్దు ఏమైంది బతకలేరా? ఇప్పుడు చాలామంది భూమి మీద పుట్టారు. అందరికి ఉద్యోగాలే ఉంటాయా? అందరూ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారా? బతకట్లేదా? 70% మంది 75% మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి బతుకుతున్నారు ఇవాళ భారతదేశంలో. వాళ్ళు బతకట్లేదా? వాళ్ళది బతుకు కాదా? కాబట్టి తప్పనిసరిగా ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు. ఇది ముమ్మాటికి కాస్త ఆలోచించాలి. ఇది ఏదైనా మటికి ప్రభుత్వం పెట్టిన ఆశలను నమ్మి పాపం కొంతమంది ఇగో ఈ పరిస్థితికి వచ్చారు. గమనించుకోవాలా. ప్రభుత్వం ఆశలు పెడతా ఉంటుంది. రాజకీయ పార్టీలు ఆశలు పెడతాయి ఓట్ల కోసం. కాబట్టి మీరు వాటిని చూసి ఎమోషన్ అయ్యి అడ్డగోలుగా చేసుకోవద్దు. ఆదానితో ఒప్పందాలు రద్దు చెయ్యలేరు. మిగతా అన్నీ చేస్తారు. ప్రజలకు ఇచ్చినవి అయితే రద్దు చేస్తారు. ఆదానితోనట ఒప్పందాలు రద్దు చేయలేనట. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ మోడీ ఉన్నప్పుడు మీరు యుద్ధాలే చేస్తుండ్రి, పోరాటాలు చేస్తున్నారు. ఆదానితో ఎట్లా ఒప్పందం చేసుకుంటామంటే 200 కోట్లు చెక్ ఇత్తి తీసుకుంటే మళ్ళీ ఆ చెక్ రిటర్న్ ఇత్తి 100 కోట్ల చెక్కు. ఇది నువ్వు వాడు ఇచ్చిన చెక్కు రిటర్న్ ఇవ్వటం కాదురా నాయన, నువ్వు చేసుకున్న ఒప్పందాలు కూడా రద్దు చేయి. 12,500 కోట్ల రూపాయల పనులు ఒప్పందాలు చేసుకున్న నువ్వు వచ్చాక కూడా వాడు రద్దు చేయంటే చేసుకోలేము మేము, ఆయనకి మాకు పెవికాల బంధం ఏర్పడదని ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు. మరి ఆ పెవికాల బంధం ఏర్పడ్డాక మళ్ళీ ఉద్యమాలు చేయటం ఎందుకు? ఆదాని పైన ఏదో అంబానీ పైన లేదా మోడీ పైన యుద్ధాలు ఎందుకు, పోరాటాలు ప్రజలను బ్లఫ్ చేయటం? ఆదానితోనైతే ఒప్పందాలు రద్దు చేసుకోడు కానీ ఇది 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిన గ్యారంటీలను అయితే రద్దు చేసుకుంటాడు. 2,500 రూపాయల ప్రతి మహిళకి నెల ఇస్తా నేను గెలిస్తే 100 రోజుల్లోపు, 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా నేను గెలిస్తే 100 రోజుల్లోపు. ఎడిపోయినాయి రద్దు చేసుకున్నావా? అంటే ప్రజలకు ఇచ్చిన హామీలని ప్రజలకు ఇచ్చిన ఒప్పందాలను అయితే రద్దు చేసుకుంటావు. ఆదానీలకు ఇచ్చిన ఒప్పందాలు అయితే రద్దు కావని నువ్వే చెప్తున్నావు. ఇది సింగిల్ స్ట్రోక్తో ముగించలేము, మరి డబల్ స్ట్రోక్ తీసుకోండి. ఎవడొద్దండు? సింగిల్ స్ట్రోక్తోనట ముగించలేరట. అవి కేంద్రం అనుమతితో నాటి ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లు రాజ్యాంగ సవరణ చేసి పెట్టుబడులు తలుపులు బార్లా తెరిచారు. మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు. చైనా మణిపూర్ అంశాలపై చర్చించే దమ్ము లేదని ఎద్దేవా. ఇది మోదీ ప్రధాని అయ్యాకనే వచ్చినాయట డబ్బులు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలట. ఓహో ఇప్పుడు చర్చకు వచ్చిండు. అంతకుముందే రద్దు చేయాలా నేను వస్తే రద్దు చేస్తా అంటే ఇప్పుడు చర్చ జరగాలి, విస్తృతంగా చర్చ జరగాలి. ఏముంటుంది చర్చ? రద్దు చేయొద్దు అంటారు. ఇక మీరందరూ కలిసి అదే రావాలి అవుట్పుట్. సంక్రాంతి నుంచి ఇళ్ల నిర్మాణం అట. ఇందిరమ్మ ఇళ్ళు కొత్త ఏడాదిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు 32 లక్షల దరఖాస్తులు పరిశీలించాం. జనవరి మొదటి వారంలో వడపోత పూర్తయితే వెంటనే లబ్ధిదారుల ఎంపిక. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లు నియమించాం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. అక్రమాలు జరగకుండా విజిలెన్స్ నిఘా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి చేసిండు. సంక్రాంతి నుంచి ఇళ్ల నిర్మాణం స్టార్ట్ అయిందట. ఇప్పటికే ఫిల్టర్ అయిందట. అప్లికేషన్ 32 లక్షలు వచ్చినాయట. అందులో వడపోత మొదటి వారం కల్లా అయిద్దట, జనవరి మొదటి వారం. దాని తర్వాత అభ్యర్థుల జాబితా పెడతారు అనుకుంటా. ఇది ఒక వార్త. రేవతి మృతి విషయం తెలియదా? పోలీసులా బౌన్సర్సా? ఇదిగో వీడియో ఫుటేజు. మీడియాతో అలా చెప్పారెందుకు? అల్లు అర్జున్ మౌనం, పలుమార్లు భావోద్వేగం. ఇక రాజకీయాలు ఆపండి, భాజపా ఎంపీలు కోనమనేని కూడా చెప్తున్నారు. మొత్తం 18 మంది నిందితులట. సీఎంను కలుస్తానని వాళ్ళు చెప్తున్నారు. ఏది? దిల్ రాజు గారు, సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఏదో మొత్తానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ముగించాలని. ఎంత చిన్నపిల్లగాడిని అడిగినట్టు రేవతి మృతి విషయం మీకు తెలియదా? తెలవకుండా ఎట్టుంటుంది? మీరు అడగటం ఏంది, ఆయన చెప్పటం ఏంది? దీంట్లో ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారా మీరు? ఇప్పుడు ఆడ సినిమా చూస్తుంటే లోపల పోయిండు, రోడ్ షో చేసి కూడా తొక్కేసలాడ జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాబు అపస్మారక స్థితిలో పోయిండు. ఈ విషయాన్ని ఏసీపీ డీసీపీ గారు ఇద్దరు కలిసి అల్లు అర్జున్కి చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ మేనేజరే ఎలో చేయలేదు. మధ్యలో కొంత టైం తర్వాత ఏదో ఒక రకంగా వెళ్ళారు, చెప్పారు, తీసుకెళ్లారు బయటికి. ఏం చెప్పారు? మీరు చెప్పలేదా తొక్కేసలాడ జరిగింది, ఇట్లా మనిషి చనిపోయిందని? ఆయన అడగలేదా కనీసం? ఇప్పుడు అర్ధాంతరంగా సినిమా చూసేవాడిని లేపుతుండంటే లేచేటోడు అడుగుతుగా ఓడైనా ఆడ అల్లు అర్జునా, ఇంకోడా, నేనా, ఇంకోడు కూర్చొని ఆడేం అడుగుతాం? ఎందుకు సార్ పొమ్మంటున్నారు ఏంది? అసలు విషయం ఏంటంటే ఇట్లా తొక్కేసలాడ జరిగింది, ఒక మహిళ చనిపోయిందండి, అది చాలా ఇష్యూ అయ్యేటట్టుంది, వెళ్ళిపోండి అని చెప్పి ఉంటారు కదా. మీరు అడగటం, ఆయన చెప్పటం గమ్మత్తుంది. ఇది ఆయన కూడా నాకు తెలియదు పొద్దున దాకంటే మరి దేనికి పోయినట్టు నువ్వు లేచి మధ్యలో? సినిమా చూసేటోడు మధ్యలో లేపిండంటే కామన్ సెన్స్ లాజిక్ ఉన్నోడు ఎవడైనా ఏమడుగుతారు? ఎందుకు లేపుతున్నారు నన్ను?
అన్నప్పుడు ఆ రీజన్ అయితే చెప్తారు కదా! ఆ రీజన్ ఏంది? మనిషి చనిపోయింది. రేవతి అనే మహిళ చనిపోయింది. నీ భాగ్యం వలనైనా నువ్వు వెళ్ళు అని చెప్పి ఉంటారు కదా! ఇక దాంట్లో అడగటానికి ఏముంది? ఆయన చెప్పటానికి ఏముంది? ఇక దానికి ఇన్వెస్టిగేషన్, బ్యానర్ ఐటెమ్‌లు. సింపుల్ లాజిక్. మళ్ళా ఏం చెప్తుండ్రు? ఇదిగో వీడియో ఫుటేజ్ మీడియాతో అలా చెప్పారెందుకు అని అడుగుతుండ్రు. అసలు వీడియో ఫుటేజ్ మీ దగ్గర ఉన్నాక, ఆయన మీడియాతోని చెప్పిండు అబద్ధం. ఎందుకంటే దోషి కాబట్టి అబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మరి మీరెందుకు ఆ వీడియో ఫుటేజ్‌ని హైకోర్ట్‌లో చెప్పలే మరి? అయ్యాల ఎందుకు అబద్ధం చెప్పారు మీరు కూడా ప్రభుత్వం, యంత్రాంగం? ఆయనంటే సరే నేను తప్పు చేసినా నేను కేసులో ఉన్నా కాబట్టి ఏదో ఒక రకంగా అబద్ధం చెబుతాడు ఆయన కేసులో ఉన్నాడు. ఆయన కూడా అదే చెప్పిండు. అంత పెద్ద స్టార్ అనైతికంగా వ్యవహరించిండు వాస్తవంగా. డైరెక్ట్‌గా రోడ్ షో చేసిండు. వేల మంది చూశారు. కనీసం ఆ వింగ్యతుండాలకు వేల మంది చూశారు. నేను అబద్ధం చెప్పకూడదనేది లేకుండా అన్నీ వదిలేసి అబద్ధం చెప్పిండు. నాకు తెలవదని కూడా చెప్పిండు చనిపోయిన సంగతి. తెలవకుండా ఉట్టినే పోయినవా? నువ్వు చాక్లెట్‌లు సపరిచ్చే పిల్లోడివా? వాళ్ళు చెప్తేనేగా నువ్వు పోయింది. చనిపోయారని చెప్పినందువల్లనే వెళ్ళిపోయినావు నువ్వు. ఇది వీళ్ళు ఏం చేస్తే డ్రామా. ఈ పోలీసోళ్ళు ఏం డ్రామా చేశారు? ఇక ఆయన అడుగుతుండ్రు. ఇదిగో వీడియో ఫుటేజ్ మీడియాతో అలా చెప్పారు ఎందుకని ఈయన్ని అడుగుతుండ్రు. ప్రజలేం అడుగుతుండ్రు? ఇదిగో వీడియో ఫుటేజ్ హైకోర్ట్‌లో మీరెందుకు చెప్పలే వీడియో ఫుటేజ్ గురించి? ఇయ్యాల ఎందుకు చెప్తుండ్రు? అంటే అల్లు అర్జున్‌ని గిచ్చినట్టు చేస్తే ఆయన ఏడ్చినట్టు చేయాలని ఒక ప్రయత్నం చేశారా? ఏదో అరెస్ట్ చేసినట్టు సింపతి కోసం ఒక మహిళ చనిపోతే పెద్ద స్టార్‌ని కూడా అరెస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకోవటానికా? అరెస్ట్ చేసి ఎమ్మటే రిలీజ్ చేసినట్టు వదిలేయాలనే? దేనికి చేశారు? ఆ విమర్శలు వస్తున్నాయని చెప్పి మళ్ళా సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడి ఇక అసలు సమస్యలే లేనట్టు దీని గురించి మాట్లాడి దాని మీద మళ్ళీ ఆయన కౌంటరు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చోళ్ళు చేస్తారు జనాల్ని. ఆయన రోడ్ షో చేసి చేయలేదంటాడు. మీకు రోడ్ షో చేసినట్టు అన్ని ఆధారాలుండి ఆధారాన్ని హైకోర్టు ముందు మీరు పెట్టరు. ఇదంతా ఏందంటే లోపటే ఇది జరుగుతుంది. నిన్న అమెరికా నుంచి దిల్ రాజు గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు కలిశారు. ఆ నుంచి పేషెంట్ దగ్గరికి శ్రీతేజ్ దగ్గరికి పోయిండు పరామర్శించి రేపో మాపో అల్లు అర్జున్ కలుస్తారట. ఆ నుంచి ముఖ్యమంత్రి గారిని కలుస్తారట. అందరు సినీ ప్రముఖులు పోయి అక్కడితోని కథ సుఖాంతం అయింది. మరి ముఖ్యమంత్రి గారు కొత్తగా అయిన తర్వాత సినీ ప్రముఖులందరూ వచ్చి బోక్యాలు, శాలువాలు ఇవ్వలేదనే? మరి ఏందో గాని మొత్తానికైతే సినిమా రంగం పైన ఒక రకంగా రేవంత్ రెడ్డి నెగెటివ్ యాస్పెక్ట్‌లో ఉండు దాన్ని పోగొట్టడానికి దిల్ రాజు గారు ప్రయత్నం చేస్తున్నాడు అనేది బయట చర్చ జరుగుతుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫార్ములా ఈ రేసు కేసులో అట అప్రూవర్‌గా అరవింద్ కుమార్ అట రాజీ ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అధికార వర్గాల్లో జోరుగా చర్చ. తొలుత అరవింద్‌ను విచారించే ఛాన్సు. ఇప్పటికే ఏసీబీ చేతికి ఒప్పంద పత్రాలు ప్రైమ్ వర్క్ కాగానే కేటీఆర్‌కి నోటీసులట. ఇంక నోటీసులు ఇచ్చి అప్రూవర్‌గా మారుతాండు అరవింద్ కుమార్ అంటున్నారు. అరవింద్ కుమార్ కాదు కేటీఆరే చెప్పిండు. నేనే చెప్పినా 55 కోట్లు ఇవ్వని. ఇక దాంట్లో ఈయన మారేది ఉంది. ఈయన్నేదో నువ్వు చెప్పు ఈయన ప్రయత్నం చేస్తాను. నేను అన్నీ చెప్తా జరిగిన చీకటి ఒప్పందాలు నన్ను వదిలేయండి అని. ఇక చీకటి ఒప్పందాలు చెప్పినా చెప్పపోయినా నువ్వు చెప్పేది నేను చెప్పియాల కక్కియాల. నిజంగానే పోలీస్ యంత్రాంగం చక్కగా పనిచేస్తే ఇక ఆయన అప్రూవర్‌గా మారకపోతే కనుక్కోలేరా మీరు? రికార్డులు లేవా? కక్కియలేరా నిజాలు? అంటే నన్ను వదిలేయండి నేను అప్రూవర్‌గా మారుతా అంటే వదిలేస్తారా? దొంగే కదా! నిజం ఒప్పుకున్నప్పటికి దొంగేగా. కాబట్టి ఆయనైతే అప్రూవర్‌గా మారతాడట. మరి కేసు ఎటెటు తిరిగిద్ది చూడాలిగ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. 3 గంటల 30 నిమిషాలట 20 ప్రశ్నలేశారట. ఎగ్జామ్ పేపర్ లెక్క చెప్తున్నారు. ప్రశ్నలు, టైము. ఎగ్జామ్ పేపర్ 150 మార్కులకు ఉన్న ఎగ్జామ్ కూడా 2:30 గంటలే ఉంటది. మరి 20 ప్రశ్నలకు 3:30 గంటలంటే మరి ఏం అడిగారు? ఆయన ఏం చెప్పిండు? 20 క్వెషన్స్. 20 ప్రశ్నలకి 25లు వేసుకున్నా గానీ 100 నిమిషాలు. 100 నిమిషాలంటే 2 గంటలు కూడా ఉండదు. మరి 20 ప్రశ్నల కోసం 3 గంటల 30 నిమిషాలు పోలీసోళ్ళు ఆయన ఎదురు కూర్చొని జాగారం చేశారు. మరి ఏం గాని అడిగారట. మరి అంతలా అడగటానికి అందులో ఏముంది? ఆయన చెప్పటానికి ఏముంది? వీడియో ఫుటేజ్ ఉండే కథ కనపడుతూనే ఇంక ఆయన చెప్పటానికి ఏముంది? అబద్ధం చెప్పిండని తేలుతుండే. ఇగో భార్యను వదిలేసిండట పరారైండట. భర్త కోసం నిరీక్షిస్తున్న అభాగిని. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు ఒక భర్త. తన కోసం భర్త వస్తాడనే ఆ అభాగ్యురాలు 6 రోజులైందట నిరీక్షిస్తుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. నిజామాబాద్ జిల్లా రుద్రూరుకు చెందిన లక్ష్మణ్ బిచ్కుందాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూలీగా పనిచేస్తున్నాడు. లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఈ నెల 18న రాత్రి తన భార్య జ్యోతిని తీసుకొని బాన్సువాడలోని సరస్వతి మందిరం ఉందట. దాని సమీపాన అక్కడ ఉన్న ఇసుక దిబ్బ పైన ఆమెను పడుకోబెట్టి తెల్లారి వస్తానని చెప్పి 3 నెలల బాబును మాత్రం తీసుకొని వెళ్ళినాడు. 3 నెలల పిల్లగాడిని తీసుకొని వెళ్ళింది. తెల్లారి వస్తానని చెప్పి వెళ్ళినాడు. ఇప్పటికీ రాలేదు. ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి చలిలో ఇసుక పైన పడుకుంటుంది.
ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న స్థానికులు దీన్ని గమనించి రోజు అన్నం పెడుతున్నాడు పాపం. అభాగ్యురాలు పాపం భార్యను వదిలేసిండట వాడు. వాడు మనిషా? పశువా? వాడు ఏం జన్మ? వాడు అన్నం తింటుండా? గడ్డి తింటుండా తెలవదు గానీ ఇట్లా వదిలేత్తారు. అరే ఆరోగ్యం బాగాలేతే వదిలేసిపోతారు ఎవడన్నా? హాస్పిటల్‌లో జాయిన్ చేపియాలి గానీ. అసలు చేత కాదు గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే పెట్టాలి. కనీసం ఇంట్లోనే ఉంచాలి. చలిలో వదిలిపెట్టి ఇసుక మీద వెళ్ళిపోతే 3 నెలల బాబుని తీసుకొని ఏమన్నట్టది? ఏమిరా నాయన లక్ష్మణ వాడి పేరేదో లక్ష్మణ్. ఏం మనిషిరా నాయన నువ్వు? అట్లా వదిలేసిపోతే ఎవరు ఇంకా మనుషులు ఉన్నారు కాబట్టి కనీసం అన్నమన్న పెడతారు వాళ్ళు. చుట్టూ ఉన్న అడవిలో వదిలేసినట్టు వదిలేస్తే ఇసుక పైన ఎటు పోవాలి పాపం? ఆరోగ్యం బాగాలేని మహిళ మళ్ళా. నువ్వు మనిషివా? పశువా అసలు? మనిషి జన్మ ఎట్లయితిను? అన్నం తింటలే? కనీసం అన్న ఉండాలిగా పాపం. కనీస సౌకర్యాలు. ఒక రూమ్ ఉంటే కనీసం ఉంటది. చలి ఎంత చలి పెడుతుంది? అటు నడి బజార్‌లో వదిలేసిపోయిండు నడి రోడ్లో. బాన్సువాడలో ఎదురు చూస్తుందట. వాడు రాడు పాడు లేదు ఎదురు చూస్తుందటగా. నువ్వు పోయి మంచిగా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని నీ బతుకు నువ్వు బతకడం మంచిది. వాడేమాత్రం వదిలిపెట్టిపోయినోడు మానవత్వం లేనివాడు మనిషి కాదు వాడు. ఇది ఒక వార్త. ఇంకోటి మైనరు డ్రైవింగ్ చేసిండు తల్లికి శిక్ష చేసింది కోర్టు సిరిసిల్లలో. బాలుడు వాహనం నడుపుతూ ఒకరి మరణానికి కారణమైందట. ఆ కేసులో అతని తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం అందించిన వివరాలు ఇవి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రం బస్టాండ్ సమీపంలో ఈ నెలలోనే డిసెంబర్ 18 నాడే టూ వీలరుని ఒక సమీపంలో ఈ నెల 18 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. రుద్రంగి మండలానికి చెందిన గడ్డం లక్ష్మి మైనర్ అయినప్పటికీ తన కొడుక్కి వాహనం ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కంటే రాములు 72 సంవత్సరాలు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్కు బైక్ ఇచ్చిన తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే పెద్దలు జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఇది ఒక రకంగా ఆమె ఎవరు గడ్డం లక్ష్మికి సంబంధించిందే కాదు. గడ్డం లక్ష్మి నిన్న అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యి జైలుకు పోయింది. ఎందుకు పోయింది? మైనర్ అని తెలిసి పిల్లగాడికి బండి ఇచ్చి పంపిందట వాళ్ళ కొడుక్కి. అది పెద్ద తప్పు. వాడు పోయి గుద్దిండు. 70 సంవత్సరాల వయసు ఉన్న ఒక ముసలాయన్ని గుద్దటం వల్ల చనిపోయిండు ఆయన యాక్సిడెంట్ చేస్తే. చనిపోతే ఇప్పుడు కేసు ఎవరు పెట్టాలి? కేసు ఎవరు మేము పెట్టాలంటే మైనరు కేసు పెట్టడానికి లేదు. మైనర్‌కి బండి ఇచ్చింది ఎవరంటే తల్లి. కాబట్టి తల్లిని లోపటేశారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు గమనించాలి. ఏదో మన ముందు కోసం, మారం కోసం, అవసరం కోసం వాడికి 18 సంవత్సరాలు నిండక తలికే మేజర్ కాక తలికే బండ్లు ఇచ్చి నడపడం రాక ఎవరినో గుద్దితే తప్పనిసరిగా తల్లిదండ్రులు పేరెంట్సే జైలుకి పోవాల్సి వస్తుంది. దీన్ని బట్టి మనం గమనించుకోవాలి. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా దీన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి అడ్డగోలుగా అలసిచ్చి బండ్లు ఇవ్వద్దు. ఇస్తే ఏదైనా జరగకపోతే సంతోషం, జరిగితే అనేది కూడా ఆలోచించాలి. జరిగితే నడిపేటోడు పోవచ్చు, ఎవడు నన్ను ఎదుటోడిని గుద్దొచ్చు. ఈ 2 నష్టమే కదా. కాబట్టి ఆమెని నిన్న రిమాండ్ చేసి జైలుకు పంపారు. ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు. పిల్లలకు బండ్లు ఇచ్చే కాడ జాగ్రత్త వహించాలి పేరెంట్స్. వేధింపుల నుంచి విముక్తి కల్పించండి, ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని బిచ్చుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు నిరసన. గురుకుల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్కు పాదయాత్ర చేశారట. బీచ్పల్లి గురుకుల కళాశాలలో జరుగుతున్న అక్రమాలతో పాటు ప్రిన్సిపాల్ వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లి గురుకులంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేధింపులు నిరసిస్తూ మంగళవారం కళాశాల చెందిన 100 మంది విద్యార్థులు బీచ్పల్లి నుంచి గద్వాలకు 20 కిలోమీటర్ల మేర కాలినడకన కలెక్టరేట్కి వెళ్ళారట. కాలినడకన మరి ఎంత బాధ ఉంటే పోవాలి. 100 మంది విద్యార్థులు ఒకసారి బయటకు వచ్చి కాలినడకన పాదయాత్ర చేసుకుంటా కలెక్టర్ గారిని కలిశారట. ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేధింపులు తట్టుకోలేకపోతాను, క్రమశిక్షణ పేరు చెప్పి రకరకాలుగా వేధిస్తుండు, సరైన ఫుడ్ పెట్టట్లేదు, సరైన వస్తువులు లేవు, అయినా అడిగితే కొట్టడం, బాధటం ఇట్లాంటి ఇబ్బందులు పెడతానని 100 మంది విద్యార్థులు కలెక్టరేట్కి నడుచుకుంటూ పోయారట. మామూలు విషయం కాదు ఇది. 20 కిలోమీటర్లు, 1-2 కాదు, 20 కిలోమీటర్లు 100 మంది విద్యార్థులు కాలేజీ స్కూల్ వదిలిపెట్టి రోడ్డు మీద నడుచుకుంటా పాదయాత్రగా పోయి కలెక్టర్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రిన్సిపల్ వ్యవహార తీరు ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. చిన్న వాటికైతే అంత రారు. నిజంగానే అంత ఇబ్బంది లేకపోతే అంతమంది బయట రారు, ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయరు. కాబట్టి ఆ ప్రిన్సిపల్ పైన మరి ఏం చర్య తీసుకుంటారో చూడాలి. మళ్ళీ ప్రిన్సిపల్ లేదు వాళ్ళు చెడు అలవాట్లకి బానిస అవుతున్నారని తిట్టినందుకు ఇక్కడ చేశారు. ఇంత 100 మంది పోతారు, ఎవడన్నా 1-2 పోతారు చెడు అలవాట్లని. స్కూల్లో చదివేటోడల్లా కాలేజీలో చదివేటో మొత్తం చెడు అలవాట్లేనా? ఉండదు కదా. ఆడేదో మొత్తానికి అయితే జరిగింది. కలెక్టర్కు ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసిండట, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే. వాడు పోతుంటే దారిలో కలిసిండట.
రోడ్డు మీద పాదయాత్ర పోతుంటే ఏంది రా బాబు అని అడిగితే ఇది అని చెప్తే వెంటనే కలెక్టర్తో మాట్లాడిండట. మొత్తానికైతే సీరియస్ అయింది ఇష్యూ. ప్రిన్సిపల్‌ని సస్పెండ్ చేస్తారనుకుంటా. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. సామాన్యుల చుట్టమైందట నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమం. 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు. కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీళ్ల వ్యవస్థ. ఆర్ఓఆర్ 2024 చట్టంలో అనేక కొత్త అంశాలు. ఇప్పుడు ఆర్ఓఆర్ 2024 భూమాత యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు, భూభారతి. అంతకుముందు ఆర్ఓఆర్ యాక్ట్ 2020 ధరణి అనేది ఒకటి కేసీఆర్ తీసుకొచ్చిండు. అందులో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఉండటం వల్ల దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతాలు కలుపుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఒక సంవత్సరం పాటు గడిచిన తర్వాత మొన్న అసెంబ్లీలో పెట్టారు, ఆమోదమైంది. 2024 ఆర్ఓఆర్ యాక్ట్ భూభారతి. దానికి సంబంధించి సామాన్యులకు చుట్టమాట అది. ఆ చట్టం సామాన్యులకు చుట్టం అంటున్నారు. ఏ రకంగా మరి చుట్టము అనేది తెలవాలి. నిస్సహాయులకు అయితే అండగా ఉంటుందట. న్యాయ సహాయ వ్యవస్థ అని ఒకటి పెట్టారు. ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పెట్టారు. ఉచిత న్యాయ సలహా వ్యవస్థ కూడా పెట్టారు. 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమైందట. 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు వస్తాయట. కొన్ని లక్షల మంది రైతులకి పట్టాలు వస్తాయట. ఇది చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. లాలయ్య అనే నిరుపేద రైతు ఎకరా ఇనాం భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. 2017 సెప్టెంబర్ ముందు వరకు పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది. భూ దసరాలు ప్రక్షాళన, ఆ తర్వాత వచ్చిన 6 చట్టంతో కొత్త పాస్ పుస్తకం రాలేదు. కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేవు. వాటి కోసం కొన్నేళ్లుగా తిరిగిన కార్యాలయం లేదు. ఇప్పుడు కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే పాస్ పుస్తకం అందే అవకాశం ఏర్పడిందట. ఇది ఇనాం భూమి ఎకరం ఉందట లాలయ్య అనే వ్యక్తికి. 2017లో భూ దస్తరాల ప్రక్షాళన పేరుతోని ఎత్తేసారు. ఆయనకు అప్పుడు పాస్బుక్ కూడా ఉంది. ధరణిలో పేరు లేదు, పాస్బుక్ లేదు, మొత్తం క్యాన్సిల్ అయింది. ఎవరికి అడిగిపోయినా ఏది దొరకట్ల దారి. ఇప్పుడు కొత్త చట్టం భూభారతి వచ్చింది కదా, దాంట్లో ఆయనకి పాస్బుక్ వచ్చే అవకాశం ఉందట. ఇంకోటి, మడెప్ప అనే రైతు తన పేరు నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించాలని రాసి ఇచ్చినందుకు అధికారులు 2019లో ఆయనకు చెందిన 4 ఎకరాల 30 గుంటల ఎకరా భూమిని కూడా ధరణి నుంచి తొలగేశారట. ఆయన పాస్బుక్లో కొంత ఎక్స్టెంట్ ఏదో ఒక 10 గుంటలో 5 గుంటలో ఎక్కువ పడదట. దాన్ని తొలగించాలని ఎవరికో రాసి ఇచ్చిండు అట్లా లెటరు. ఆ ఎక్కువ పడ్డ మందం తొలగించమంటే మొత్తం ఏంది, గుళ్ళో లింగాన్ని మింగారు. మొత్తాన్ని 4 ఎకరాల 30 గుంటల భూమిని తీసేశారట. ధరణి లేదు, పాస్బుక్ లేదు. పాపం అగమ్య గోచరం. ఎవడినడినా ఎవడు సమానం చెప్పడం. ఇక దానికి ఇట్లాంటి వాటికి పరిష్కారం వద్దట. మొత్తానికైతే ఏ చట్టం ఏం చెబుతుందంటే అని ఒక క్లుప్తంగా ఇచ్చారు. ఈ ధరణికి భూభారతికి సంబంధించి తేడాలు ఏందనేది దాన్ని చూద్దాం, ఏమేమి తేడాలు ఉన్నాయి అనేది. మొత్తానికి ఓవరాల్గా అసలు చట్టంలో ఈ చట్టం ఏం చెబుతుంది, ఆ చట్టం ఏం చెబుతుంది అనేది ఇగో ఇచ్చారు. ఏ చట్టం ఏం చెబుతుందంటే ఆర్ఓఆర్ యాక్ట్ 2020 ధరణి చట్టం ఇగో ఇది చెబుతుంది. ఆర్ఓఆర్ యాక్ట్ 2024 భూభారతి చట్టం ఏం చెప్తుంది అనేది. అంటే సేవల విషయంలో ఏముంటుంది, పట్టా భూముల సమస్యల విషయంలో ఏముంటుంది, పార్ట్ బి వివాదాల విషయంలో ఎట్లుంది ఆ చట్టానికి ఈ చట్టానికి, వారసత్వ బదిలీ సక్సెషన్ విషయంలో ఎట్లుంది, అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చే దాంట్లో ఎట్లుంది, అప్పీళ్ల వ్యవస్థ ఎట్లుంది, ధరణిలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, అప్పీల్ ఏదైనా సమస్య వస్తే అప్పీల్ చేసుకో, మ్యూటేషన్ పైన అప్పీల్ ఎట్లా ఉంది, కొత్త పాస్ పుస్తకాలు జారీ అధికారం ఎట్లుంది, కాస్త కాలము సాదా బైనామా అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, లీగల్ ఎయిడ్ వ్యవస్థ ఎట్లుంది, అధికారులపైన చర్యలు, ల్యాండ్ ట్రిబ్యునల్లు, మాడ్యూళ్ళు, పహణి, భూ ఖాతాలకు రక్షణ. వీటి విషయంలో ఏ చట్టం ఏం చెప్తుంది, 2 చట్టాల్లో ఏది మంచిది ఏది తేడా ఉందనేది చెప్తున్నారు. సేవల విషయంలోనట ధరణిలో ఏం సేవలు ఉన్నాయంటే ఈ చట్టం ద్వారా ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో రిజిస్ట్రేషను, మ్యూటేషను, వారసత్వ బదిలీ, బహుమతి, మార్టిగేజు, నాలా, భాగ పంపిణీ సేవలు అందించారు. అభ్యంతరాలకు అవకాశం లేదు. ఇవన్నీ అందించారు కానీ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేసే అవకాశం లేదు. గిఫ్ట్ డీడ్ చేయొచ్చు, వారసత్వంగా పంపిణీ చేసుకోవచ్చు, నాలా భూములు, నాన్ అగ్రికల్చర్ ఇది మ్యూటేషను, రిజిస్ట్రేషను, వారసత్వ బదిలీ, బహుమతి ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ వీటిపైన అభ్యంతరాలు అంటే ఒడుగు చెప్పుకోవాలి తెలదు. ధరణిలో ఉన్న లోపం అది. దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే భూభారతిలో ధరణి పోర్టల్ పేరును భూభారతిగా మార్చారు. వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీల్లో ఏకకాల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలు యథాతథం ఇక్కడ ఉన్నట్టే అన్ని లావాదేవీలు. ఒక్క వారసత్వ బదిలీ తప్ప ఇక్కడ వారసత్వ బదిలీతో సహా అన్నీ ఉన్నాయి. మ్యూటేషన్పై అభ్యంతరాలు ఉంటే అప్పీళ్ళకి అవకాశం కల్పించారు. ఇక్కడ మ్యూటేషన్ పైన అభ్యంతరాలు అంటే అప్పీల్ లేదు, ఏది లేదు. మ్యూటేషన్ అయితే అయిపోయినట్టేగా, ఇక పోతే సివిల్ కోర్టుకే పోవాలా. కానీ ఇక్కడ రెవెన్యూ యంత్రాంగానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మ్యూటేషన్ అయిన తర్వాత అప్పీల్ చేసుకోవచ్చు. అది ఒకటి చెప్పారు. ఏది సేవల విషయంలో. పట్టా భూముల సమస్యల విషయంలో ధరణిలో సమాచారం ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండేది. పాస్ పుస్తకాలు జారీ చేసేవారు. ఏది ధరణిలో ఆల్రెడీ పాస్బుక్ ఉండి, ధరణి రికార్డులలో ఉంటేనే మ్యూటేషన్ రికార్డు చేంజ్ చేసుకోవడానికి ఉండేది, రిజిస్ట్రేషన్ చేయడానికి. లేదంటే లేదు. అది
2017-18లో చేపట్టిన దస్త్రాల ప్రక్షాళనతో స్పష్టత వచ్చిన భూముల సమాచారం మాత్రమే ధరణిలో నిక్షిప్తం చేశారు. సమస్యలకు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. 2017-18లో ఏదైతే ప్రక్షాళన చేశారు, ఆ ప్రక్షాళన ప్రకారం ఎవరికైతే రికార్డు ఉందో ధరణిలో ఎంటర్ అయ్యారు. వాళ్ళయే భూముల కింద వాళ్ళకి హక్కులున్నాయి. మిగతా అసలు అందులో ఎంటర్ కానోళ్ళు కొన్ని అనివార్య కారణాలు, టెక్నికల్ ఇష్యూస్‌తోని ఎంటర్ కాకుండా కొన్ని లక్షల మంది రైతులున్నారు. వాళ్ళ పరిస్థితి అసలు పట్టించుకుంటోడు లేడు. వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం లేదు, అమ్మటానికి లేదు, కొనటానికి లేదు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక పరిష్కార వ్యవస్థ అప్పుడు ఉందా అంటే లేదు. ఆ సమస్యలకి పరిష్కార వ్యవస్థ లేదు. ఇప్పుడు పెట్టారట. పోర్టల్‌లో సమాచారం ఉన్న భూముల లావాదేవీలకు అనుమతిస్తారు. సాగులో ఉండి హక్కులు రాని దాదాపు 8,00,000 ఎకరాలకు చెందిన రైతులకు హక్కులు కల్పిస్తారట. ఆర్ఓఆర్ యాక్ట్ 1971 కింద పాస్ పుస్తకాలు ఉన్న వారికి కొత్త చట్టంలో హక్కులు జారీ చేస్తారు. సర్వే నెంబర్‌లో తప్పులు, ఖాతాలో తేడాలు, రికార్డులకు భిన్నంగా సాగు, వేరే చోట ఉండటం తదితర సమస్యలు ఉన్నప్పటికీ వాస్తవ సాగుదారుల పేరిట హక్కులు కల్పిస్తారు. వీటన్నిటికి ఇప్పుడు ఇస్తారట. అంటే భూమి దున్నుకుంటుండో కానీ రికార్డులో లేడు. ధరణిలో లేడు. అంతకుముందు ధరణిలో ఉంటేనే దున్నుకుంటే లెక్క. ఇప్పుడు భూమి దున్నుతుండు, అనుభవిస్తుండు, ధరణిలో లేడంటే వాళ్ళకి ఇస్తారట హక్కులు. 1971 పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ప్రకారం పాస్ పుస్తకం ఉంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ధరణి భూభారతిలో హక్కులు ఇస్తారట. దాంతోపాటు ఖాతాల్లో తప్పులు, సర్వే నెంబర్‌లో తప్పులు, రికార్డులో ఒక దగ్గర ఉంటారు, సాగు చేసేది ఒక దగ్గర ఉంటారు. ఇక ఇట్లాంటి వాటికన్నిటికి ఇప్పుడు మోక్షం వస్తదట భూభారతిలో. వాటన్నిటికి ఏం చేయాలో కూడా ధరణిలో చెప్పలే. ఇప్పుడు చెప్తుండ్రు వీళ్ళు. ఇది పార్ట్ బి వివాదాలు. ఇది పెద్దదన్నట్టు. పార్ట్ బి అంటే నిషేధిత జాబితా. భూ దస్తరాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో వివాదాలున్న భూములను పార్ట్ బి కింద పక్కన పెట్టారు. కాలక్రమంలో విచారణ జరిపి పరిష్కారం కల్పించాలని నిర్దేశించినప్పటికీ చట్టంలో ఆ మేరకు అధికారాలు కల్పించడంతో సమస్య పరిష్కారం నోచుకోలేదు. ఆయన హడావుడిగా ధరణి తెచ్చిండు కేసీఆర్. ఈ భూ వివాదాల్లో ఉన్న భూ దస్తరాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో వివాదాలు ఉన్న భూముల్ని పార్ట్ బిలో పెట్టండి, తర్వాత చూద్దాం అన్నాడు. ఇక తర్వాత లేదు, గమ్మన లేదు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎవడు చూసినోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. అవి అట్లే ఉన్నాయి. 18 లక్షలు ఉన్నాయి పార్ట్ బిలో. 18 లక్షల ఎకరాలు. ఇక వాళ్ళకి ఇప్పుడు మోక్షం వద్దట. దీంట్లో దానికి పరిష్కారం లేదు, మనం లేదు, వదిలేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పార్ట్ బి కింద 18 లక్షల ఎకరాలు ఉన్నట్టు అంచనా చిన్న చిన్న వివాదాలు, హద్దుల సమస్యలు, మ్యూటేషన్పై ఫిర్యాదులు, సర్వే లోపాలు వంటి వాటిపై క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ జరుపుతారు. దీనికోసం 3 రకాల పరిష్కార మార్గాలను కల్పించారట. సులభతరంగా ఉన్న సమస్యలను తహసీల్దార్ స్థాయిలో చేస్తారట. కొద్ది మధ్యస్థంగా ఉంటే ఆర్డీఓట, తీవ్ర స్థాయిలో ఉంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాలి. మొత్తానికైతే ఆ జిల్లాలనే అయిపోద్ది. ఇక హైదరాబాద్ దాకా వచ్చే పని లేదు. 23 రకాల భూ యాజమాన్యాలకు సంబంధించి పరిష్కారాలు చూపుతారు. అభ్యంతరాలు తెలిపితే తలెత్తితే అప్పీలుకు కూడా పోవచ్చట. ఇది ఇది పెట్టారు ఇప్పుడు. అప్పీల్ అవకాశం పెట్టారు మొత్తం మీద ప్రతి దాంట్లో. అప్పీల్ అవకాశం, ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం ఎవరు? తహసీల్దారా, ఆర్డీఓనా, కలెక్టరా అనేది పెట్టారు ఈ భూభారతిలో. ఇంకోటి వారసత్వ బదిలీ. వారసత్వ బదిలీకి కుటుంబం సభ్యుల ఉమ్మడి అంగీకార పత్రం, సభ్యుల హాజరు తప్పనిసరి చేసినా అధికారులకు నోటీసులు జారీ అధికారం కల్పించలేదు. దీంతో స్లాట్ నమోదు చేసుకుంటే చాలు వారసత్వ బదిలీ పూర్తయ్యేది. ఈ క్రమంలో ఇతర కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. వారసత్వ బదిలీకి సంబంధించి ఉంటుంది కదా, ఆ బదిలీలు ఇప్పుడు ధరణిలో ఏముందంటే మొత్తం ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల అంగీకార పత్రం ఒకటి ఇస్తే చాలు. ఇక వాళ్ళు వచ్చి అటెండ్ అయితే అయిపోద్ది. వాళ్ళకు నోటీసులు ఇవ్వటం కానీ వాళ్ళ వర్షన్ తీసుకునేది లేదు ధరణిలో. వాళ్ళ అభ్యంతరాలు తీసుకునేది లేదు. డైరెక్ట్ రిజిస్ట్రేషనే. ఇప్పుడు దానికి ఇక్కడ ఏం చేశారంటే వారసత్వ బదిలీ విషయంలో పాత చట్టంలో కుటుంబానికి చెందిన ఎవరో ఒకరి స్టేట్మెంట్ రికార్డు చేసి మ్యూటేషన్ పూర్తి చేసేవారు. ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్న నిబంధన ఉండేది కాదు. కొత్త చట్టంలో వారసత్వ బదిలీ విషయంలో కుటుంబ సభ్యులకు తహసీల్దార్ నోటీస్ జారీ చేయాలి, విచారణ జరపాలి, మ్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం. ఇది ఒక పద్ధతి. వారసత్వ బదిలీ కింద ఆస్తిని బదిలీ చేయాలంటే ఆ వారసత్వ బదిలీకి సంబంధించిన ఆస్తికి ఎంతమంది అయితే వారసులు ఉన్నారో వాళ్ళందరికీ ఎంఆర్ఓ నోటీసులు ఇస్తారు, తహసీల్దార్ నోటీసులు ఇస్తే దానిపైన 15 రోజులు టైం ఇస్తారు. మీకున్న అభ్యంతరాలు చెప్పమంటారు. అభ్యంతరాలు ఏది చెప్పలేదంటే మ్యూటేషన్ చేసేస్తారు. ఇది లీగలైజ్డ్. ఒకవేళ దాని మీద కూడా ఇంకా అభ్యంతరాలు ఉన్నాయంటే అప్పీల్కి పోవచ్చు. ఈ సిస్టమ్ అంతా ధరణిలో లేదు, ఇప్పుడు పెట్టారు. ఇది అసైన్డ్ భూముల పట్టాలు. క్షేత్రస్థాయిలో విచారణ లేకపోవడంతో అసైన్డ్ లావణ్ పట్టా భూములకు స్పష్టత ఉన్నదని భావించిన చోట మాత్రమే పాస్ పుస్తకాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ లేకపోవడంతో అసైన్డ్ లావణ్ పట్టాల భూములకి క్లారిటీగా క్షేత్ర స్థాయిలో ఉన్న వాటికే బుక్కులు ఇచ్చారు. మిగతా వాటికి ఇలా దున్నుకుంటున్నారు కానీ పాస్బుక్లు లేవు, ధరణిలు లేవు. వాటన్నిటికీ ఇప్పుడు వస్తుందట విముక్తి. లావున్న అసైన్డ్ తదితర భూములు 24 లక్షల ఎకరాలు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా. వీటికి గతంలో పాస్ పుస్తకాలు జారీ కాలేదని గుర్తించారు. తాజా చట్టంలో రైతులు దరఖాస్తు చేసుకోకున్నా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తారట. అవసరమైన పక్షంలో విచారణ జరుపుతారట. 24 లక్షల ఎకరాలు ఉన్నాయట లావున్న పట్టాలు అసైన్మెంట్. గతంలో ధరణి వల్ల పాస్ పుస్తకాలు రాని వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తారట. వాళ్ళు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోకపోయినా అక్కడ రికార్డులో పాత రికార్డులో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళ పేరు మీద బుక్ వద్దట. ఇది ఒక కొత్తది. అప్పీళ్ల వ్యవస్థ కూడా ఉందట. ధరణిలో
ఉన్న రైతుల సమాచారం అంతిమంగా మ్యూటేషన్ సంబంధిత హక్కుల విషయంలో అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించడం తప్ప మరో పరిష్కారం లేదు. అప్పుడు ధరణిలో భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయని, పట్టాభూమి ప్రభుత్వ భూమిగా నమోదయ్యాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులకి పరిష్కారం లేదు. పోతే కోర్టే. తప్పలేదు. ఇప్పుడు 18 రకాల భూములకు సంబంధించి యాజమాన్య హక్కుల మార్పిడిలో సమస్యలు ఉన్నట్లయితే ఉన్నట్టు గుర్తించారు. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న 18 రకాల భూములలో 6కి తహసీల్దార్లు, మిగిలిన భూములకు ఆర్డీఓ మ్యూటేషన్ పూర్తి చేస్తారు. అభ్యంతరాలపై అప్పీళ్లకు అవకాశం కల్పించారు. తహసీల్దార్పై ఆర్డీఓకు, ఆర్డీఓ పైన కలెక్టర్కు, కలెక్టర్ పైన ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందట. 18 రకాలుగా భూములను వర్గీకరించారట. అంటే లావణ పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు, పట్టా భూములు, ఇట్లా వారసత్వ భూములు, రకరకాల పోరంబోకు భూములు అన్నీ ఉంటాయి కదా, 18 రకాలుగా డిసైడ్ చేశారు. ఆ 18 రకాల్లో ఒక 6 రకాల సంబంధించిన భూములకి అయితే మ్యూటేషన్ చేయడానికి అధికారం తహసీల్దార్కి ఇచ్చారు. మిగతా 12 ఆర్డీఓకి, కలెక్టర్కి ఇచ్చారు. 6 రకాలు ఏముంటాయంటే మొదటి అంటే క్లియర్గా టైట్లు ఉంటాయి కదా, పట్టా భూములు ఇట్లాంటి వాటికి తహసీల్దారే చేయొచ్చు. ఇక ఈ అసైన్మెంట్ ల్యాండ్లు, లావణ పట్టాలు, ఇనాం భూములు, ఇట్లాంటి పోరంబోకు భూములు అంటే కలెక్టర్ చేతిలోకి పోద్ది. అది క్లియర్గా చెప్పారు. ఇంకా దానిపైన కూడా ఏమైనా ఉంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు తహసీల్దార్ ఏదైతే మ్యూటేషన్ చేసిండో ఆయనకున్న అధికార పరిధిలో దానిపైన అభ్యంతరం ఉంటే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి. ఆర్డీఓకి ఉన్న అధికార పరిధిలో ఉన్న భూముల్ని మ్యూటేషన్ చేస్తే ఆయన చేసిన దాంట్లో ఏమైనా తప్పిదం మీకు అభ్యంతరం ఉంటే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి. కలెక్టర్ గారు కూడా చేసిన మ్యూటేషన్ పైన అభ్యంతరాలు అంటే ల్యాండ్ ట్రిబ్యునల్ ఇవ్వాలి. ఇట్లా ఒక అంచెలు పెట్టారు, ఒక మూడు అంచెలు అప్పీల్ చేసుకోవడం. ఇది ఒక అద్భుతమే. ఎందుకంటే ప్రతి ఒడు కోర్టుకు పోలేడుగా, డబ్బులు ఉండవు కదా సివిల్ కోర్టుకి. ఈ అప్పీల్ అంటే కాగితం మీద రాసియొచ్చు. మ్యూటేషన్కి అప్పీలు. దస్త్రాల ప్రక్షాళనలో క్షేత్రస్థాయిలో జరిగిన తప్పిదాలతో కొన్ని జిల్లాల్లో ఎన్నో ఏళ్ల కింద భూములు యజమానులుగా ఉన్న వారి పేరు ప్రస్తుతం యజమానులుగా రెవెన్యూ దస్త్రాల్లో తిరిగి నమోదయ్యాయి. ధరణిలో సమాచారం అంతిమం కావడంతో దీనిపై న్యాయ వివాదాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినాయి. వాస్తవం ఇది. ఎప్పుడో భూమి ఎదులేసిపోతారు, రికార్డులో పేరు ఉంటుంది, దున్నేది వేరే వాళ్ళు ఉంటారు, అనబోతారు. కానీ ఈ ధరణి కేసీఆర్ తీసుకొచ్చి ఏం చేసిండు, ఎప్పుడో భూమి వదిలేసి 30 ఏళ్ల క్రితం పోయినోడికి పాస్బుక్ ఇచ్చిండు. పెద్ద ఎత్తున వివాదాలు వచ్చినాయి. ఏం చేయాలంటే ఎంఆర్ఓ నాకేం తెలియదు, ధరణి వచ్చింది ఇచ్చిన బుక్, మీరు ఏదన్నట్టు కోర్టుకు పోండి. ఏం పోతారు కోర్టుకి? ఎవరు పోవాలి కోర్టుకి? ఎంతమంది పోవాలో, ఎన్ని కోర్టులు అయితే సరిపోతుంది. దానిపైన ఆ మెకానిజం లేదు, ఏం చేయాలి అప్పీల్ అనేది. ఇప్పుడు వీళ్ళు పెట్టారు భూభారత్లో, భూములు ఒకరి చేతిలో ఉండగా రికార్డులో పాత యజమానుల పేర్లు ఉన్న చోట రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరగకుండా ఈ చట్టం ద్వారా అడ్డుకోవచ్చు. మ్యూటేషన్ రద్దు చేసే అధికారం ఆర్డీఓకి కల్పించారు. అభ్యంతరాలుంటే కలెక్టర్ ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా జరిగిన మ్యూటేషన్లో తప్పులున్నా ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే వీలుంది. ఇది కరెక్టు. ఇప్పుడు భూమి వదిలేసిపోయిండు 30 ఏళ్ల క్రితం, పాస్బుక్ వచ్చింది కాబట్టి నాకు పాస్బుక్ ఉంది, నేను ఇంకోటికి అమ్ముకుంటా, మ్యూటేషన్ చేయండి అంటే ఇప్పుడు చేయరటగా. దానిపైన ఎంక్వైరీ చేస్తాం, అసలు నీకు ఉందా లేదా, బుక్ ఉన్నంత మాత్రం కాదు, భూమి నువ్వు దున్నుతున్నావా లేదా, ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేశాక చేస్తాం, నీకు అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకో అనేది ఒక సిస్టమ్ వచ్చింది. ఇది మంచిది. కొత్త పాస్ పుస్తకాలు జారీ అధికారం. ధరణి లావాదేవీల్లో మినహా కొత్తగా పాస్ పుస్తకాలు జారీ అధికారం ఏ స్థాయిలోనూ కల్పించలేదు ధరణిలో. వాస్తవం ఇది. ఇతర చట్టాల ద్వారా వచ్చే హక్కుల జారీకి నిబంధనలు లేవు. చట్టంలో నిబంధనలు లేక పోర్టల్లో 2,45,000 మంది దరఖాస్తులు పేరుకుపోయినాయి. వాస్తవం ఇది. ధరణిలో భూమి ఉంటేనే పాస్బుక్ ఇస్తా లేదంటాడు. మరి ఎక్కించకపోవడానికి గవర్నమెంటే కారణం కదా. మీ ప్రక్షాళనలో దస్త్రాల డాక్యుమెంట్ల ప్రక్షాళన సందర్భంలో వదిలేశారు కొన్ని. మరి వదిలేయటం అనేది ఎవరి పొరపాటు? అది అధికారుల పొరపాటు. అధికారుల పొరపాటుకి బలైంది ఎవరు? రైతులు. 2,45,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాకు భూమి ఉందిరా నాయన, నాది ఆ ధరణిలో రావట్లేదు, రిఫ్లెక్షన్ కావట్లే, నా పేరు పడలేదు, నాదేదో చూడండి అంటే ఎవడు చూసేటోడు లేడు. మాకు ఇవన్నీ తెలియదు, కేసీఆర్ ఇచ్చిన రోజు ఎవరికి ఉందో అదే భూమి, వాడే భూమి యజమాని అని చెప్పారు. దానిపైన ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు, ఇనాం భూములకు అధీకృత ధృవీకరణ అంటే ఓఆర్సీ, 38 రక్షిత కౌలుదారులకు ఇచ్చే ధృవీకరణ పత్రం, కోర్టుల తీర్పుల ద్వారా దాఖలుపడే హక్కులు, అసైన్ భూములను కొనుగోలు చేసిన పేదలకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో ఇచ్చే పాస్ పుస్తకాలు జారీ అధికారాన్ని కొత్త చట్టం కల్పిస్తుంది. వీళ్ళందరికీ ఇదివరకు లేదు. ఇనాం భూముల ద్వారా వచ్చిన వాళ్ళకి, ఓఆర్సీ ద్వారా వచ్చిన వాళ్ళు, 38 రక్షిత కౌలుదారులు, కోర్టు తీర్పుతోనే అధికారం వచ్చిన వాళ్ళకి, హక్కులు వచ్చిన వాళ్ళకి, వీళ్ళకి పాస్ పుస్తకాలు ఇయలే. అయితే జారీ అధికారాన్ని కొత్త చట్టం కల్పిస్తుందట పాస్ పుస్తకాల జారీకి. వీళ్ళందరికీ వేరు చట్టాల ద్వారా హక్కులు దాఖలుపడిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆర్డీఓ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం బాధ్యతలు తహసీల్దారు, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. కాస్తు కాలం సాదాబాయిన. ఇది ప్రధానమైన డిఫరెన్స్ భూభారత్కి ధరణికి. కాస్తు కాలం ఎత్తేసింది కేసీఆర్, కాస్తు కాలాన్ని ఇప్పుడు భూభారత్లో పెట్టారు. ఆ కాస్తు కాలం ఎత్తేయటం వల్లనే చాలా లక్షల అప్లికేషన్ పెండింగ్లో పడ్డాయి. ఎప్పుడో భూమిని వదిలేసిపోయినోడికి పాస్బుక్ వచ్చింది, కాస్తులో ఉన్నోడికి పాస్బుక్ లేదు, కాస్తు లేదు.
అది పెట్టారు కొత్తగా. యజమాని పేరున మాత్రమే రికార్డు కొనసాగుతుంది. సాదా బైనామా క్రమబద్ధీకరణకు చట్టంలో నిబంధనలు లేవు అనేది ధరణి చెప్పింది. కానీ భూభారతి ఏం చెబుతుంటే ఒక భూమిని ఇద్దరు అన్నదమ్ములు సాగు చేస్తున్నారనుకుంటే భూమి ఒకరి పేరుపై ఉన్నప్పటికీ ఇద్దరు సాగులో ఉండటాన్ని నిర్ధారించే విధానమే పాత చట్టంలో లేదు. ఇలాంటి సందర్భాల్లో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతుంటాయని దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టంలో కాస్తు కాలం ఏర్పాటు చేశారు. సాదా బైనామాలతో కొనుగోలు చేసిన 9,35,000 ఎకరాల భూములు ప్రస్తుతం సాగులో ఉన్న అర్హులైన రైతుల పేరుతో క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమైంది. ఇది అద్భుతం. ఇది సాదా బైనామాలతో కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసుకోలేదు, కానీ రికార్డులలో పాతోళ్ళ పేరు అమ్మినోళ్ళ పేరు రికార్డు ఎంట్రీ అయ్యింది. వాళ్ళందరికీ 9,35,000 మంది ఎకరాలకి ఇప్పుడు మోక్షం వస్తుందట. ఆ సాదా బైనామా వాళ్ళందరికీ మళ్ళీ పాస్ పుస్తకాలు ఇస్తారట ఇప్పుడు. ఇది ఒక ఒక అద్భుతం. ఎందుకంటే ఇది ఇది ప్రధానమైన డిఫరెన్స్ కాస్తు కాలం. లీగల్ ఎయిడ్ వ్యవస్థ పెట్టారు. అధికారుల పైన చర్యలు, ల్యాండ్ ట్రిబ్యునల్ మాడ్యూళ్ళు కూడా ధరణిలో 33 మాడ్యూళ్ళు ఉంటే అక్కడ 6 మాడ్యూల్లో పెట్టారు. ఏది ఇప్పుడు భూభారతిలో 6తోనే చేస్తారు. పహణి కూడా ఉంటుందట. పాణిలో 32 కాలమ్స్‌తో పాణి ఉంటే దాన్ని 11 కాలమ్స్‌తోని దాంట్లో సాగుదారుడు అనే పెట్టారు, అనుభవదారుడు. ఇట్లా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పెట్టారు. తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్న రెవెన్యూ కోర్టులు రద్దు చేశారు. ఈ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో తాత్కాలిక ల్యాండ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. వాటి బాధ్యత పూర్తి కాగానే ట్రిబ్యునల్ కాలపరిధి ముగిసింది. ఇది ధరణిలో. అదివరకు రెవెన్యూ కోర్టులు ఉండేది, రద్దు చేశారు. ఇప్పుడు ఈ భూభారతిలో శాశ్వత ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. భూ వివాదాల పరిష్కారానికి ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థలు ఏర్పాటవుతాయి. అప్పీళ్ల వ్యవస్థల పరిధిని దాటి కేసులు వివిధ స్థాయిల్లోనే ల్యాండ్ ట్రిబ్యునల్కు బదిలీ చేస్తారు. ఈ అప్పీళ్ల వ్యవస్థ పెట్టారు ఇక్కడ. ఇది ప్రధానమైన డిఫరెన్సు. ఒకటి అప్పీళ్ల వ్యవస్థ, 2 సాదా బైనామా. ఇట్లా అంటే ఆర్డీఓ పై కంప్లైంట్ తహసీల్దార్ పైన ఆర్డీఓకి, ఆర్డీఓ పైన కలెక్టర్కి, కలెక్టర్ పైన ల్యాండ్ ట్రిబ్యునల్కి మనం కంప్లైంట్ చేసే అధికారం, పహనీలో అనుభవదారు కాలం, ఇవన్నీ కొత్తగా పెట్టాయి. ఇది మ్యూటేషన్లో అప్పీల్ చేసుకునే అవకాశం, ఈ వారసత్వ బదిలీలలో ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం, పార్ట్ బి విషయంలో అప్పీల్ చేసుకునే అవకాశం, ఇవన్నీ ఇది ధరణిలో లేని దాన్ని ఇప్పుడు 66 భూభారతి చట్టం 2024 తీసుకొచ్చింది. ఇది ప్రధానమైన డిఫరెన్స్. 2020 యాక్ట్ ధరణికి, ఇప్పుడు 66 యాక్ట్ 2024 భూభారతి యాక్ట్కి మధ్య ప్రధానమైన డిఫరెన్స్. దీంతో చాలా లక్షల మంది రైతులకు సంబంధించి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో కూడా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే ఆన్గోయింగ్లో వచ్చే సమస్యలను బట్టి పరిష్కారాలు ఉంటాయి. ఇది దీనికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.